హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, ఏదైతే నిన్న బిగ్ బాస్ లో నామినేషన్స్ జరిగిందో ఏది ఫేర్ అనిపించింది, ఏది అన్ఫేర్ అనిపించింది మీకు? ఈ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతిసారి ఈ సీజనే కాదు, ఏ సీజన్ అయినా సరే పర్టికులర్గా పర్ఫెక్ట్ నామినేషన్ పడతాక ఎవడూ వేయాల. ఇన్ని వాళ్ళకి అవును, వాళ్ళకి తెలియదు కూడా అసలు నామినేషన్ అంటే ఏంటనేది. ఇప్పటి వరకు ఎలా వేస్తున్నారు తెలుసా? నువ్వు నాకు పడకపోతే నేను నీకు పడకపోతే నామినేషన్లు, లేదా నువ్వు నాకేసి నేను నీకేయాలి. అంటే నామినేషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ ఇంట్లో ఎవడి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, ఈ ఇల్లు ఎవడి వల్ల పాడవుతుంది, ఇంట్లో ఉండే అర్హత ఎవరికీ లేదు, ఎవరి వల్ల ఈ ఇల్లు రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని చూస్ చేసుకోవాలి ఒక్కొక్కరిని. నువ్వు నేను కాఫీ అడిగితే ఇవ్వలేదు కదా, నువ్వు వెళ్ళిపో, నీకు నామినేషన్ చేస్తా. నువ్వు నేను ఆ రోజు బాత్రూమ్ దగ్గర టవల్ అడిగితే ఇవ్వలేదు, అందుకని నామినేట్ చేస్తా. మొన్న నువ్వు పళ్ళు తోముకోవడం ఇటు తోముకున్నావు, యాక్చువల్గా ఇలా తోముకోవాలి, నీ తోముకుని నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేషన్ వేస్తా. ఇవి నామినేషన్లు. సరే, ఏదేమైనప్పటికీ అందంగా నామినేషన్లు అయితే కార్యక్రమం ముగించేశారు. లీస్ట్లో నైనిక ఉంది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే వ్యక్తి నైనిక బేసికలీ. కాకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున గారు మొన్న చెప్పారు కాబట్టి నెక్స్ట్ నైనిక పైన ఎవరైనా ఉన్నారంటే ఆదిత్య ఓం లేదా మణికంఠ పోవాలి. మణికంఠ వల్ల ఏదో కంటెంట్ వస్తుంది అని చెప్పేసి ఇప్పటివరకు ఉంచారు, కానీ దానివల్ల ఒరిగేదేం లేదు. ఆదిత్య ఇప్పుడు ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న బాల్ టాస్క్ ఇచ్చిన దాంట్లో యాక్చువల్ నేను ఇచ్చిన 3 టాస్కులు టఫే, జెన్యున్గా చెప్పాలి అంటే. ఎందుకంటే నీకు నిజంగా వైల్డ్ కార్డ్ వాళ్ళని రప్పియాలి అని ఉంటే, వీళ్ళని ఓడించి వాళ్ళని తీసుకురావాలని ఉంటే నువ్వు వాళ్ళనే తెచ్చుకో, ఇంత టఫ్ టాస్క్లు ఇస్తావా? అయినా పాపం బాగా ఆడారు. ఫస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ తీసుకో, అక్కడి వరకు వేరడం బాగానే ఉంది. లాస్ట్కి ఆ టైర్లను తేవడం వరకు బాగానే ఉంది. మళ్ళీ ఆ తెచ్చిన టైర్లను ఇలా అంటే అందులో నుంచి రావాలంట. అది ఎవరి వల్ల కాదు, అది బాగా నైపుణ్యం నేర్పరి వల్ల కూడా అవ్వదు. మోస్ట్లీ అది ఓడిపోతారు. సరే, నెక్స్ట్ అంటావా, ఆ టాస్క్లో బాల్స్ పట్టే దాంట్లో ఆ స్పూన్లో నువ్వు ఇచ్చిన బాస్కెట్లో అన్ని బాల్స్ పట్టవు. పైగా అది ఎయిర్ బెలూన్స్, వెయిటేజ్ ఉన్నవన్నా ఆగుతాయేమో కానీ గాలివి అన్ని పట్టవు. దాంట్లో ఆ 3 బాల్సే పట్టవు. పైగా దానికి సంబంధించి ఇంకో కలర్ చిన్న ఇచ్చాడు. అయినప్పటికీ పాపం ఏదో రకంగా దాన్ని నిలబెట్టారు. కష్టమైన టాస్క్ అది. కానీ మణికంఠ ముందు చేసిన తర్వాత వీడి బెలూన్స్ పడిపోవడం, బాల్స్ పడిపోవడం వల్ల యష్మి గెలిచింది. సరే, ఏదో రకంగా గెలిచారు కాబట్టి అది పీకి మీ ఇది పెట్టుకోండి అన్నారు, పెట్టుకున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ టాస్క్ తీసుకున్న బాల్స్ ఇందులో నుంచి వేస్తే అటువైపు సంచుల్లో పడాలి. మధ్యలో అది తిరుగుతుంది, అది పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే అన్ని టఫ్ టాస్క్లే. దాంట్లో మళ్ళీ ఈయన గెలిచాడు ఆదిత్య ఓం. అదొక వింత చెప్పాలి అంటే. అదేం వింతో మరి. సరే పోనీ, ఒక టాస్క్ గెలిచాడు కదా, ఇకనైనా బాగా ఆడతాడేమో అని అది చూస్తే మళ్ళీ అలాగే డల్ ఉన్నారు. కొంచెం పికప్ అయ్యాడు అబ్బాయి. అతను సరిగ్గా ఆడట్లేదేమో, కానీ అతడి వల్ల హౌస్కి ఇబ్బంది అయితే లేదు, అది ఒప్పుకోవచ్చు. నైనిక సరిగ్గా ఆడట్లేదు, హౌస్కి ఇబ్బంది లేదు, అది ఒప్పుకోవచ్చు. మణికంఠ ఆడినా ఆడకపోయినా హౌస్కి అతని ఇబ్బంది. ఎందుకంటే తను చేసే వేషాల వల్ల అవతల మనుషులతో ఏదో అనిపించుకోవాలి, ప్రతిసారి అరవడం, ఇంకేదో వెరైటీ వేషాలన్నీ చేయడం, అది కొంచెం అంటే అంత బాల. సో ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతే హౌస్లో నుంచి అది పర్ఫెక్ట్ నామినేషన్. అంతే, నువ్వు నన్ను తిట్టావా నేను నిన్ను నామినేట్ చేస్తాను, నువ్వు నన్ను కొట్టావా నేను నిన్ను నామినేట్ చేస్తా, దోశ సరిగ్గా లేదు, సబ్బు సరిగ్గా రుద్దలేదు, ఇవన్నీ పెట్టి నామినేషన్ లేకూడదు. నామినేషన్ అంటే చాలా పెద్ద టాస్క్ అది. అఫ్కోర్స్ అందుకే మళ్ళీ ఆడియన్స్ పోల్ పెట్టారు. మీకు తెలిసి తెలియక ఏదో రకంగా నామినేషన్లో దోసేస్తారు. వీళ్ళు దాంట్లో ఉత్తమ మార్కులు చెత్త మార్కులు ఇచ్చేసి ఎవరిని లీస్ట్లో పెట్టాలి, ఎవరిని టాప్లో పెట్టాలి అని చూస్తారు. అసలు ఈ నామినేషన్లకు వచ్చే వాళ్ళని వేయడమే వాళ్ళకి పర్ఫెక్ట్ అర్హత లేదు అసలు చెప్పాలంటే. ఎవరిని పెట్టాలో వాళ్ళు ఉండరు. హౌస్లో చాలామంది అనుకుంటారు వీళ్ళు కనుక నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి నేను. వాళ్ళు అసలు రారు నామినేషన్లో. ఎందుకు రారయ్యా అంటే వాళ్ళ హౌస్లో వాళ్ళతో బాగుంటారు, మనతో బాగున్నాడు కదా అని చెప్పి నామినేట్ చేయరు, కానీ వాడి వల్ల ఉపయోగం ఉండదు. ఇట్లా కొన్ని ఉంటాయి హౌస్లో. బట్ ఏదేమైనా 4 వీక్స్ అయితే గడిచిపోయింది. ఇప్పుడు 5th ఎలిమినేషన్. ఇక ఇప్పుడు వానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడితే మెహబూబు, హరితేజ, అలాగే గంగవ్వ అండ్ గౌతమ్, వీళ్ళ పేర్లు వినబడుతున్నాయి. టేస్టీ తేజ, ముక్క అవినాష్, రోహిణి, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇంకెవడెవడో
అంతే మొత్తం ఈ సరంజామా పేరంతా వినపడుతుంది. ఎందుకు వీళ్ళు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం కరువు అయింది అని చెప్పేసి. పొద్దున్న పాట వేస్తే సరిగ్గా ఎవరు డ్యాన్సులు కూడా వేయట్లా, ఆదివారం టాస్క్లు ఇచ్చిన డ్యాన్సులు ఎవడు వేయట్లా. కొద్ది గొప్ప డాన్సర్ కాబట్టి నైనిక వేస్తుంది. నైనిక అంటే గుర్తొచ్చింది, నైని పావని ఇంకొక అమ్మాయి. సో నైని పావని అండ్ మెహబూబ్ కొద్ది గొప్ప డ్యాన్స్లు వేస్తారని వాళ్ళని దోశారు. ఓ పెద్ద దిక్కుగా బడి ఉంటుంది, అసలు ఎవరు లేరు కదా అని చెప్పి ఆ గంగవ్వ. కానీ గంగవ్వ ఆమె ఇంట్లో నేను ఉండలేనని లాస్ట్ టైమే చెప్పింది. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు గంగ? ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అదొక ఆనందం. ఇప్పుడు కూడా 3 వారాలు ఉంటుంది, అమ్మో నేను ఉండలేని పారిపోద్ది. విజ్ఞాన్ గారు ఏదైతే వైల్డ్ కార్డ్ అని ఉన్నారో అది నిజంగా జనం అక్కడ ఆడతారు, లేకపోతే వాళ్ళందరూ ఒక ట్విస్ట్ ఇచ్చి మరి వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు ఒక గెస్ట్ రోల్ గా? జస్ట్ షోని ఎంటర్టైన్ చేయడానికి. ఎంటర్టైన్మెంట్ తక్కువైంది, ఓకే, డాన్సులు తక్కువయ్యాయి. ఓకే, ప్రతిసారి ఎవడో కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడప్పుడు అలా అలా గెంతితే సరిపోయేది. ఓ సింగర్ ఉండేవాళ్ళు కాబట్టి అడప తడప పాటలు పాడి నెట్టుకొచ్చేవాళ్ళు. కమెడియన్లు ఉంటే కొద్ది గొప్ప కామెడీలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు అంటే టాస్క్లు ఇస్తున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, కాముకుంటున్నారు, ఏమీ చేయట్లా. అందుకని చెప్పేసి వీళ్ళని తోస్తున్నారు. ఓకే, వీళ్ళు లాస్ట్ వరకు ఉండే అవకాశాలు. ఎప్పుడైనా వైల్డ్ కార్డ్లే మధ్యలో వచ్చేస్తారు, పెద్ద విషయమే ఉండదు దాంట్లో. సో నన్ను అడిగితే ప్రేరణ విన్ అవుతుంది ఈ సీజన్ 100%. ప్రేరణ తర్వాత ఇంకా ఎవరుంటారు అనేది మనకి. వైల్డ్ కార్డ్ లో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? వైల్డ్ కార్డులు వెళ్ళరు, పై వరకు వెళ్ళరు. ఎప్పుడు వైల్డ్ కార్డ్ టాప్ 5 వరకు వచ్చింది చాలా రేర్గా నవదీప్, బాబా భాస్కర్, అంతే. అస్సలు ఛాన్సే ఉండదు. ఓకే, వచ్చినా కూడా విన్ అవ్వరు, ఓకే, అది వేరు. సరే ఏదేమైనా ఇలా సాగింది. బట్ నిన్నటి టాస్క్లు అయితే చాలా టఫ్, అండ్ ఈరోజు ఇంకా మంచి మంచి టాస్క్లు ఉన్నాయి. అండ్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడితే మణికంఠన్ పంపేసి ఓటింగ్ ప్రకారంగా నైనికాని పంపించేస్తే హౌస్ సెట్ అవుతుంది. తర్వాత మిగతా వాళ్ళందరినీ తొయ్యొచ్చు. ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.